తన కుమారునికి పెంచలేకపోతొచ్చాడు, అక్కడ ఫెయిల్ అయిపోవచ్చాడు హిజ్కియా. తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నామండి? దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, మంచిదే. భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, మంచిదే. మీ పిల్లలకు రాబో దినాలలో మీ తర్వాత మీ స్థాయిలో మీ పిల్లలు ఆ విధంగా ఉండడానికి నువ్వు ఎటువంటి వారికి నేర్పిస్తున్నావండి? నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, నీ కుమారునికి నీ పిల్లలకు ప్రార్థన గురించి చెప్తున్నావా? నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, నీ కుమారులకు నీ పిల్లలకు వాక్యం గురించి దేవుని యొక్క మాటలు వినాలని మీ పిల్లలకు చెప్తున్నావా? దేవుని యొక్క మందిరానికి నువ్వు వస్తున్నావు కరెక్టే, కానీ దేవుని యొక్క మందిరానికి రావాలని నీ పిల్లలకు చెప్తున్నావా? తల్లిదండ్రులుగా భార్య భర్తలంగా ఎంతవరకు మన పిల్లలకు అలా నేర్పించే వారంగా ఉంటున్నామండి? హిజ్కియా తన జీవితంలో